ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే మనసును నిత్యం వేధించే ఒక తెలియని భారం, గుండెల్లో ఎక్కడో ఒక మూల ఎప్పుడూ తొలిచే ఒక రకమైన ఆందోళన. ఆ భారం పేరే అప్పు. ఇది ఈ రోజుల్లో ఎంతోమందిని ప్రశాంతంగా నిద్రపోనివ్వకుండా చేస్తున్న ఒక చేదు నిజం. ఒకసారి మనం చాలా నిజాయితీగా మాట్లాడుకుందాం. అప్పుల పాలవ్వడమనేది ఎవరూ కావాలని చేసే నేరం కాదు కదా. దానికి ఎవరూ సిగ్గుపడాల్సిన పనిలేదు. జీవితమనేది ఎప్పుడూ మనం గీసిన గీతమీద నడవదు. ఎన్నో అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి. ఇంట్లో ఎవరికైనా హఠాత్తుగా ఒక అత్యవసర వైద్య ఖర్చు రావచ్చు, లేదా మన చేతిలో లేని కారణాల వల్ల వ్యాపారం దెబ్బతినొచ్చు, ఉద్యోగం పోవచ్చు, లేదా ఆర్థిక విషయాలను ఎలా చక్కదిద్దుకోవాలో సరైన అవగాహన లేకపోవడం వల్ల కూడా కావచ్చు. ఏదేమైనా అప్పుల ఊబిలో కూరుకుపోవడమనేది జీవితంలోచిన ఒక చిన్న మలుపు మాత్రమే. అంతేకాని అదే జీవితానికి ముగింపు కాదు. ఈ చీకటి గదిలోంచి బయటకొచ్చే దారి ఖచ్చితంగా ఉంటుంది. అది ఒక పెద్ద రాక్షసుడేమీ కాదు, ఒక లెక్క అంతే. ఆ లెక్కను ఎలా సరిచేయాలో ఈరోజు మనం చాలా ప్రశాంతంగా వివరంగా మాట్లాడుకుందాం. ఈ ప్రయాణం మీలో ఒక కొత్త ధైర్యాన్ని, వెలుగుని నింపుతుందని నా నమ్మకం. ఈ అప్పులనే చీకటి అడవి నుంచి బయటపడటానికి ఒక 5 స్పష్టమైన అడుగులున్నాయి. అవేంటో వరుసగా చూద్దాం. మొదటిది అప్పుల వాస్తవాన్ని అంగీకరించడం. రెండవది మన ఆర్థిక స్థితికి ఒక అద్దం పట్టడం. మూడవది ఈ అధిక వడ్డీల భారాన్ని ఎలా వదిలించుకోవాలో తెలుసుకోవడం. నాలుగవది క్రమశిక్షణ మరియు కొత్తగా ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు వెతకడం. ఇక చివరిది అతి ముఖ్యమైనది, ఈ సమాజంలో ఉన్న ఆడంబరాల మాయ నుంచి బయటపడటం. ఈ 5 అడుగులు మనం సరిగ్గా వేయగలిగితే చాలు. ఇక మొదటి అడుగు అప్పుల వాస్తవాన్ని అంగీకరించడం. మనకు శరీరానికి ఏదైనా ఒక పెద్ద గాయం తగిలినప్పుడు, రక్తం కారుతున్నప్పుడు మనం ముందుగా ఏం చేస్తాం? ఎలాగైనా ఆ రక్తం కారడాన్ని ఆపుతాం కదా. మన ఆర్థిక పరిస్థితి కూడా సరిగ్గా అలాంటిదే. ముందుగా ఆ ఆర్థిక నష్టాన్ని ఆపాలి. మనలో చాలామంది చేసే అతిపెద్ద తప్పేమిటంటే, ఒక అప్పు తీర్చడానికి మరో అప్పు చేయడం, అది కూడా అధిక వడ్డీకి. ఇది మిమ్మల్ని ఒక అంతులేని సుడిగుండంలోకి నెట్టేస్తుంది. కాబట్టి ఇప్పుడే మీరొక గట్టి నిర్ణయం తీసుకోవాలి. మీ జేబులో ఉన్న ఆ అరువు కార్డును, అదేనండి క్రెడిట్ కార్డును తీసి ముక్కలుగా కత్తరించి చెత్తబుట్టలో వేసేయండి. అవును, నేను చెప్తున్నది నిజమే. అది మీకు స్నేహితుడు కాదు, మీ భవిష్యత్తును తినేసే శత్రువు. అలాగే మీ చరవాణిలో, అంటే మీ మొబైల్ ఫోన్లో క్షణాల్లో అప్పు ఇస్తామనే అప్లికేషన్లు ఎన్నో ఉంటాయి కదా. దయచేసి వాటిని వెంటనే తొలగించండి. అవి చాలా ప్రమాదకరమైన వలలు. ముందుగా కొత్త అప్పులు చేయడం ఆపితేనే పాత అప్పులను తీర్చే మార్గం, ఆ కాస్త ఊపిరి పీల్చుకునే సమయం మీకు దొరుకుతుంది. ముందు ఈ రక్తస్రావాన్ని ఆపండి. ఇక రెండవ అడుగు మన ఆర్థిక స్థితికి అద్దం పట్టడం. మనిషికి ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం కంటే ఆ కష్టాన్ని తలుచుకొని పడే మానసిక ఆందోళనే ఎక్కువ ప్రాణాలు తీస్తోంది. మనసుకు ఎప్పుడైతే ఒక స్పష్టత లోపిస్తుందో భయం రెట్టింపవుతోంది. దీనికి ఒక గొప్ప ఉదాహరణ మన దేశంలో ఎంతో ప్రసిద్ధి చెందిన కాఫీ వ్యాపార సామ్రాజ్యాధినేత సిద్ధార్థ్ గారి జీవితం. ఆయన అప్పుల బాధ భరించలేక ప్రాణాలను వదిలేశారు. అది మనందరికీ తెలిసిన విషయమే. కాని ఆ తర్వాత జరిగిన లెక్కల్లో తేలిన ఒక విస్మయకరమైన నిజమేమిటంటే, ఆయనకున్న అప్పుల కంటే ఆయన ఆస్తుల విలువ 10 నుంచి 15 రెట్లు ఎక్కువ. అంతటి ఆస్తి ఉండి కూడా ఆయన ప్రాణాలు ఎందుకు వదిలారంటే, ఆ క్షణంలో ఆయన మనసు ఒక తీవ్రమైన గందరగోళంలో కూరుకుపోయింది. ఏది ఆస్తి, ఏది అప్పు, ఎంత కట్టాలి, ఎంత మిగులుతుంది అనే స్పష్టమైన అంచనా ఆయన మెదడుకు అందలేదు. ఆ భయం, ఆ ఒత్తిడే ఆయన్ని బలి తీసుకుంది. చూశారా, అప్పులు మనిషిని చంపవు. ఆ అప్పుల పట్ల మనకున్న అస్పష్టత మనల్ని చంపుతుంది. అందుకే మనం ముందుగా ఆ గందరగోళం నుంచి బయటపడాలి. దానికి మీరు చేయాల్సిందల్లా ఒకటే. ప్రశాంతంగా ఒక గదిలో కూర్చుని ఒక కాగితం, కలం తీసుకోండి. ఆ కాగితంపై 2 వరుసలు గీయండి. ఒకవైపు మీకున్న ఆస్తులు రాయండి. అది ఒక చిన్న పెంకోటిల్లు కావచ్చు, ఎక్కడో ఊరి చివర ఉన్న కాస్త స్థలం కావచ్చు, మీరు వాడుకునే సొంత వాహనం కావచ్చు, లేదా ఇంట్లో ఉన్న కొద్దిపాటి బంగారం కావచ్చు. ప్రతి ఒక్కటీ రాయండి. ఇక రెండో వైపు మీ అప్పులన్నీ రాయండి. వ్యక్తిగత అప్పులు ఎంత, ఎవరి దగ్గరో తీసుకున్న అధిక వడ్డీ అప్పులు ఎంత, ప్రతీ నెలా కడుతున్న వాయిదాలెంత, ఇలా అన్నీ పూసగుచ్చినట్లు దాచుకుండా రాసుకోండి. ఇది చూసిన వెంటనే మీకొక స్పష్టతొస్తుంది. ఎప్పుడైతే ఈ పట్టిక పూర్తవుతుందో మీ మనసులో ఉన్న సగం భారం అక్కడే కరిగిపోతుంది తెలుసా. ఎందుకంటే చీకట్లో ఉన్న శత్రువును చూసి భయపడటం కన్నా ఆ శత్రువు ఎంతటివాడో వెలుగులోకి లాగిచూడటం సులభం. ఈ కాగితం మీ శత్రువుల బలమెంతో మీకు స్పష్టంగా చూపిస్తుంది. అక్కడి నుంచే మీ పోరాటం మొదలవుతుంది. మూడవ అడుగు
మనల్ని నిలువున దహించే ఈ అధిక వడ్డీ భారాన్ని వదిలించుకోవడం. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుకోవాలి. అప్పులన్నీ ఒకేలా ఉండవు. కొన్ని అప్పులు నెమ్మదిగా కదిలే పాముల్లాంటివి. అవి అంత తొందరగా ప్రమాదం చెయ్యవు. కాని మరికొన్ని వెంటనే కాటేసే నాగుపాముల్లాంటివి. ఉదాహరణకు, మీకు ₹1,00,000 వ్యక్తిగత అప్పు ఉందనుకుందాం. దాని వడ్డీ 15%. అలాగే మీ దగ్గర ₹2,00,000 బంగారు తాకట్టు అప్పు ఉంటే దాని వడ్డీ కేవలం 8% మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మీ చేతికి ఒక ₹50,000 వచ్చాయనుకోండి. మన మనస్తత్వం ఎలా ఉంటుందంటే, ఆ పెద్ద మొత్తంలో ఉన్న 2,00,000 అప్పును ముందు తగ్గించుకోవాలని చూస్తాం. కాని అది చాలా పెద్ద తప్పు. అప్పు సైజు ఎంత అనేది ముఖ్యం కాదు, అది మిమ్మల్ని ఎంత వేగంగా నాశనం చేస్తోంది అన్నదే ముఖ్యం. ఆ 8% వడ్డీ మిమ్మల్ని నెమ్మదిగా కొరుకుతుంది, కాని 15% వడ్డీ మీ రక్తాన్ని పీల్చేస్తోంది. కాబట్టి ఎప్పుడూ అత్యధిక వడ్డీ ఉన్న అప్పుల మీద ముందు దెబ్బకొట్టాలి. 36 నుండి 45%. ఒకసారి ఈ అంకెలను ఊహించుకోండి. బయట ఎవరైనా ఇంత వడ్డీకి అప్పిస్తే వాళ్లను మనం వడ్డీ రాక్షసులు అంటాం. కాని అందంగా, ఎంతో సౌకర్యంగా మన పర్సుల్లో ఉండే ఆ అరువు కార్డుల వడ్డీ ఇది. సమయానికి ఆ వాయిదా కట్టకపోతే పడే జరిమానాలు, ఆ వడ్డీ మీద వేసే వడ్డీ అంటే చక్రవడ్డీ, ఇవన్నీ కలిపితే ఈ స్థాయికి చేరుకుంటుంది పరిస్థితి. ఇది మామూలప్పు కాదు. ఇది మనల్ని నిశ్శబ్దంగా మింగేసే ఒక రాక్షసుడు. పగలు రాత్రి మనం కష్టపడి సంపాదించిన మన పిల్లల భవిష్యత్తు ఈ ఆర్థిక సంస్థల ఖజానాలో పడిపోతుంది. అందుకే మీ జాబితాలో ఇలాంటి అప్పులు కనుక ఉంటే ముందుగా మీరు చేయాల్సిన పని ఒకటే: ఇంట్లో ఉన్న బంగారాన్నో లేక మరేదైనా ఒక తక్కువ వడ్డీ మార్గాన్నో వెతుకుని ఆ వచ్చిన డబ్బుతో ఈ రాక్షస అప్పులను ఒకేసారి పూర్తిగా కట్టేయండి. వాటిని అస్సలు బతకనివ్వకండి. ఈ అధిక వడ్డీళ్ల నుండి తప్పించుకోవడానికి మన చుట్టూనే కొన్ని అద్భుతమైన మార్గాలు ఉన్నాయి. మీకు సొంత ఇల్లు ఉండి బయట వ్యక్తిగత అప్పులకు ఎక్కువ వాయిదాలు కడుతూ నలిగిపోతుంటే ఆ ఇంటిని తాకట్టు పెట్టి ఒకే అప్పుగా మార్చుకోవచ్చు. దీనివల్ల వాయిదాభారం బాగా తగ్గుతుంది, ప్రశాంతతస్తుంది. అలాగే మీకు ముందే గృహరుణం ఉంటే దానిపైన బ్యాంకు వాళ్ళు అదనపు అప్పిస్తారు. ఆ డబ్బు తీసుకుని ఈ అత్యధిక వడ్డీ అప్పులన్నిటినీ ఒకేసారి తుడిచిపెట్టేయవచ్చు. అన్నిటికంటే ఒక ముఖ్యమైన మాట చెప్తాను వినండి. ఈ అప్పు ఇచ్చిన ఆర్థిక సంస్థల అధికారుల దగ్గరకు వెళ్లడానికి భయపడకండి. వాళ్ళు కూడా మనలాంటి మనుషులే. వాళ్ల వద్దకు నేరుగా వెళ్లి కళ్లల్లో కళ్ళు పెట్టి మర్యాదగా మీ పరిస్థితి వివరించండి. వడ్డీరేట్లు తగ్గించమనో జరిమానాలు ఎత్తివేయమనో అడగండి. నమ్మండి, చాలా సందర్భాల్లో వాళ్ళు పరిస్థితిని అర్థం చేసుకుని మీ అప్పును మీకు అనుకూలంగా మారుస్తారు. దాక్కోవడం కన్నా ఎదురెళ్లడం ఎప్పుడూ మంచిది. ఇక 4వ అడుగు కఠినమైన క్రమశిక్షణ మరియు కొత్త ఆదాయ మార్గాలు వెతకడం. అప్పుల నుంచి బయటపడడమంటే కేవలం రక్షణ మాత్రమే కాదు, ఎదురుదాడి కూడా చెయ్యాలి. మనం ఈ అప్పులను వేగంగా తుడిచిపెట్టాలి అంటే ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాలి. అదే ఒక 90 రోజుల కఠిన దీక్ష. అవును, ఒక 90 రోజుల పాటు మీ మనసుకు నచ్చిన ఎన్నో కోరికలను పూర్తిగా పక్కన పెట్టేయాలి. ఒక సన్యాసిలా బతకాలి. విహారయాత్రలకు వెళ్లడం, వారాంతాల్లో బయట భోజనాలకు వెళ్లడం, పండుగల పేరుతో చేసే ఖర్చులు, కొత్త బట్టలు, వీటన్నిటిని పూర్తిగా ఆపేయాలి. అలా ఆపినప్పుడు మిగిలే ఆ ప్రతి పైసాను తీసుకువెళ్లి మీ అత్యధిక వడ్డీయున్న అప్పుల అసలు మొత్తంలో కట్టేయాలి. మీ కళ్లముందే ఆ అప్పుల కొండ అలా నెమ్మదిగా కరిగిపోతుంటే మీ గుండెల్లో ఒక గొప్ప ప్రశాంతత వస్తుంది చూడండి. ఆ ప్రశాంతత ముందు ఈ క్షణకాలముండే బయట ఆనందాలు ఏమాత్రం సాటిరావు. ఒకసారి చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఆదాయం పెంచుకోవాలి, అప్పులు తీర్చుకోవాలి అనగానే మనందరికీ ఒక అహంకారం అడ్డువస్తుంటుంది. నేను ఈ పని ఎలా చేయడం అనిపిస్తుంది. మన దేశంలోనే అతిపెద్ద అగ్రకథానాయకుడు అమితాబ్ బచ్చన్ గారి జీవితంలో జరిగిన ఒక సంఘటన గుర్తుచేసుకోండి. ఒకానొక సమయంలో ఆయన ప్రారంభించిన సంస్థ భారీ నష్టాలు చవిచూసింది. ఆయన చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. అప్పులు కొండలా పెరిగిపోయాయి. ఇంటిని జప్తు చేసే పరిస్థితి. అప్పుడు ఆయన తనకున్న ఆ అహంకారాన్ని, స్టార్డమ్ని ఒక పక్కన పెట్టి స్వయంగా దర్శక నిర్మాతల దగ్గరికి నడిచి వెళ్లి పనులడిగారు. ఒక బుల్లితెర కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వెళ్లారు. అప్పట్లో లోకం నవ్వింది. కాని ఆ పని ఆయన అప్పులన్నింటినీ తీర్చి ఆయన్ని మళ్లీ దేశంలోనే ఎవ్వరూ అందుకోలేని ఉన్నత స్థానంలో నిలబెట్టింది. కాబట్టి అప్పులు తీర్చడం కోసం తీరిక సమయాల్లో ఏవైనా ఇతర చిన్న పనులు చేయడం కావచ్చు, మన నైపుణ్యంతో పిల్లలకు పాఠాలు చెప్పడం కావచ్చు, పరువు గురించి అస్సలు ఆలోచించకూడదు. అప్పులు తీర్చుకుని మన కాళ్లమీద మనం తలెత్తుకుని బతకడం ఎంతో గొప్ప విషయం. అందులో సిగ్గుపడాల్సింది ఏమీ లేదు.
ఈ ప్రయాణంలో మన ఆర్థిక అలవాట్లల్లో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవడం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఉదాహరణకు, ప్రతి నెల మీ జీతం రాగానే వాయిదాలకు వెళ్లాల్సిన మొత్తాన్ని వెంటనే తీసి ఒక ప్రత్యేక ఖాతాలో వేసేయండి. దీనివల్ల ఏమవుతుందంటే మీ ప్రధాన ఖాతాలో డబ్బు తక్కువగా కనిపిస్తుంది. ఆటోమేటిక్గా అనవసరపు ఖర్చులు చేయాలనే మన కోరికను మన మెదడు అదుపులో ఉంచుకుంటుంది. ఇదొక చిన్న సైకలాజికల్ ట్రిక్. ఇక మీకు భవిష్యనిధి అంటే ప్రావిడెంట్ ఫండ్ లాంటిదుంటే అవసరమైతే అందులోంచి కొంత తీసి ఈ దారుణమైన వడ్డీ అప్పులను తీర్చేయడం చాలా మంచిది. అప్పులు పెట్టుకుని దాచుకునే నిధుల వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. అలాగే పండుగలకు ఆఫీసుల నుండి వచ్చే బహుమతులు లేదా అదనపు ఆదాయం ఉంటే వెంటనే పర్యటనలకు ప్రణాళికలు వెయ్యకుండా ఆ డబ్బుతో ముందు అప్పులను కరిగించండి. ఆ తర్వాత జీవితాంతం పండుగలే కదా. ఇక చివరిది 5వ అడుగు. మనందరం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం, ఈ ఆడంబరాల మాయ, ప్రమాదకరమైన సామాజిక ఒత్తిడి నుండి తప్పించుకోవడం. నిజం చెప్పాలంటే సగానికి పైగా జనాలు అప్పుల పాలు కావడానికి కారణం వారి కనీస అవసరాలు కాదు, వారి ఆడంబరాలు. పక్కింటిగారు కొత్త కారు కొన్నారనో, బంధువులు ఖరీదైన చరవాణి వాడుతున్నారనో మనమొక అనవసరమైన పోటీకి దిగుతుంటాం. ఈ చుట్టుపక్కల వాళ్ల దృష్టిలో గొప్పగా కనిపించడం కోసం తలకు మించిన భారాన్ని మన భుజాలపై వేసుకుంటాం. కాని ఒక్కసారి మీ మనసును మీరు గట్టిగా ప్రశ్నించుకోండి. ప్రతి నెల కష్టపడి వాయిదాలు కడుతూ మీరు కొన్నా ఖరీదైన వస్తువు నలుగురిలో మీకు ఒక 2 రోజులు గుర్తింపునిస్తుందేమో. వాళ్లు కూడా ఒక వారం తర్వాత దాన్ని మర్చిపోతారు. కాని ఆ నెలవారీ వాయిదా కట్టాల్సిన సమయం దగ్గర పడుతున్నప్పుడు లోపల మొదలయ్యే ఆ భయం, ఆ నిద్రలేమి అదెవరికి తెలుసు? పక్కవాళ్ళకి తెలీదు కదా. గొప్పలకు పోయి అప్పుల పాలవడం కన్నా మన స్థాయికి తగ్గట్లు ప్రశాంతంగా, నిజాయితీగా బ్రతకడంలో ఉన్న ఆనందం ఈ భూమి మీద మరెక్కడా దొరకదు. ఈ మధ్య వార్తల్లో చూసిన ఒక నిజ జీవిత సంఘటన గురించి మీకు చెప్పాలి. ఇది వింటే గుండె తరుకుపోతుంది. ఒక పట్టణంలో కిరాయి వాహనం నడుపుకునే ఒక తండ్రి ఉన్నాడు. ఆ కుటుంబం మీద ఇప్పటికే ఇంటి అప్పుల భారముంది. ఆయనకొక 17 ఏళ్ల వయసున్న కొడుకున్నాడు. ఆ కొడుకు స్నేహితుల ముందు గొప్పగా కనిపించడం కోసం తనకొక ఖరీదైన ద్విచక్రవాహనం కావాలని పట్టుబట్టాడు. కొనివ్వకపోతే ప్రాణాలు తీసుకుంటానని బెదిరించాడు. ఆ తండ్రి భయపడిపోయి తన కొడుకు మీద ప్రేమతో ఎక్కడెక్కడో తిరిగి 3 లక్షల రూపాయలు అధిక వడ్డీకి అప్పుచేసి ఆ బ్రాండెడ్ వాహనాన్ని కొనిచ్చాడు. ఆ పిల్లాడి ఆనందం చూసి మురిసిపోయాడు. కాని సరిగ్గా 2 నెలల తర్వాత ఆ పిల్లాడు అదే వాహనం మీద అతివేగంగా వెళ్లి ఒక లారీని గుద్ది అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. ఆ తండ్రి రోదన మీరు ఊహించగలరా? నా కొడుకే లేడు, ఆ వాహనం ముక్కలైపోయింది, కాని నా జీవితకాలం తీర్చలేని ఈ అప్పు మాత్రం నాకు మిగిలిపోయింది అని ఆ తండ్రి ఏడుస్తుంటే చూసేవాళ్లందరికీ కన్నీళ్లాగలేదు. కేవలం ఒక తాత్కాలిక ఆనందం కోసం, ఆడంబరాల కోసం చేసే అప్పులు ఎంతటి ఘోరమైన విషాదాలను మిగులుస్తాయో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. పిల్లలకివ్వాల్సింది వస్తువులుగాదు, ఒక సరైన భవిష్యత్తు. చివరిగా మీకు చెప్పేది ఒకటే, ఈ అప్పు అనేది ఆకాశంలో కమ్ముకున్న ఒక తాత్కాలిక నల్లని మబ్బులాంటిది మాత్రమే. చీకటి పడినట్లే ఉంటుంది, కాని గాలి వీస్తే అది వెళ్ళిపోతుంది. దానికి మీ విలువైన ప్రాణాలను తీసుకునేంత విలువైతే అస్సలు లేదు. మనలో ఒక సరియైన ప్రణాళిక, చెక్కుచెదరని క్రమశిక్షణ మరియు సమాజంలో ఉన్న ఈ ఆడంబరాలకు దూరంగా ఉండే మానసిక పరిపక్వత, ఈ 3 ఉంటే చాలు, ఎంతటి పెద్ద అప్పుల కొండనైనా సునాయాసంగా పిండిచేయవచ్చు. మర్చిపోకండి, మీ ప్రాణం, మీ కుటుంబం, వాళ్లు మీపై చూపించే ఆ స్వచ్ఛమైన ప్రేమ, ఇది మాత్రమే ఈ ప్రపంచంలో మీకు శాశ్వతం. మరి ఎవరికో మనం గొప్పగా కనపడాలనే ఆ తాత్కాలికమైన సామాజిక హోదా కోసం ఈ శాశ్వతమైన మీ ఆనందాన్ని బలిపెట్టడం ఎంతవరకు న్యాయం? ఒక్కసారి ప్రశాంతంగా కూర్చుని ఆలోచించండి. ఈ మాటలు ఈరోజు మీకు ఎంతగానో అవసరమయ్యాయని నేను నమ్ముతున్నాను. ఇలాంటి మరెన్నో జీవిత సత్యాలను, మార్గాలను మనం కవిసి తెలుసుకుందాం. ఈ ప్రయాణంలో నాతో పాటు మీరు కూడా తోడుగా ఉంటారని ఆశిస్తున్నాను. మంచి నిర్ణయం తీసుకోండి, ధైర్యంగా ముందుకడుగు వేయండి.